హాయ్ అండి. లాస్ట్ వీడియోలో ఫుడ్ అంతా చేసి డెలివరీ చేసేసరికి కిచెన్ అంతా ఎలా అయిందో చూసారు కదా. సో ఈ వీడియోలో ఎలా క్లీన్ చేస్తాననేది చూసేద్దాం. సో దానికంటే ముందు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాం అనమాట. సో ఉగ్గాని ఉప్మా, మా కోసం ఉప్మా చేసుకున్నాము. ఇంకా ఉగ్గాని పార్సల్ వచ్చింటే ఇంకా ఒకటి ఎక్స్ట్రా చేసేదాను అనమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసరికి ఆల్మోస్ట్ 11:30 అలా అయిందనమాట. నేను లేట్గా తినడం చాలా తక్కువ, మ్యాక్సిమం 9:30, 10 లోపల తినేస్తాను. మా హస్బెండ్ తినేసరికి 11 అలా టైం అవుతుంది. సో ఈరోజు ఇంకా టైం అయింది కాబట్టి ఇద్దరం కలిసి కూర్చొని తినేసేసాము. ఇంకా తిందాం అయిపోయిన తర్వాత ఇంకా మన వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది, క్లీనింగ్ వర్క్. సో కిచెన్ అంతా ఇంకా అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి కదా, సో అవన్నీ అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే నేను వంట చేసేటప్పుడు అన్నీ వెంటనే క్లీన్ చేస్తూ అలా కట్ చేసినవన్నీ పడేస్తూ నీట్గా చేసుకుంటాను. బట్ మనకి జొమాటోలో ఏంటంటే లిమిటెడ్ టైం ఇస్తారు కాబట్టి మనకి అలా వర్కౌట్ అవ్వదు. ఫాస్ట్గా చేసి ఇవ్వాలి కాబట్టి మనకి ఇలా అవుతుంది. సో ఇంకా వంట అంతా చేసేది ఒక ప్రాసెస్ అయితే నెక్స్ట్ ఇది క్లీనింగ్ అనేది ఉంటుంది మనకి. సో 1-2 అలా ఐటమ్స్ వస్తే మనం మేనేజ్ చేసుకోవచ్చు. బట్ అట్ ఏ టైం మనకి ఎక్కువ ఇలా వచ్చినప్పుడు చాలా కష్టమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఆనియన్స్ కూడా అన్నీ పీల్ తీసేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఆనియన్స్ అంటే కొంచెం ఆ టైం మనకి సేవ్ అవుతుంది. ఒక్కొక్కసారి అయితే అవి కూడా అయిపోయి ఉంటాయి. సో ఇంకా అప్పుడు ఇంకా చాలా ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు అయితే డెలివరీ బాయ్స్ అయితే అప్పుడే వచ్చేసి ఉంటారు. ఇంకా కొంతమంది అయితే వెయిట్ చేస్తారు పర్లేదు అని చెప్పేసి, కొంతమంది అయితే ఇంకా ఇంతసేపు అని చెప్పి అంటూ ఉంటారనమాట. అప్పుడు మనకి ఏంటంటే ఇంకా టెన్షన్, అప్పుడున్న టెన్షన్కి ఇంకా కొంచెం టెన్షన్ ఎక్కువ అవుతుందన్నమాట. బట్ వాళ్ళు కూడా ఫాస్ట్గా చేసేసుకోవాలి, ఇంకా కొంచెం డెలివరీస్ ఇవ్వాలి అనేది ఉంటుంది కాబట్టి సో లేట్ అవుతే ఇంకా వేరే డెలివరీస్ కూడా అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు కదా. సో దానికోసం వాళ్ళు కొంతమంది అనేది ఫాస్ట్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఒకసారి అయితే ఇంకా డెలివరీ బాయ్ లేట్ అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోయాడనమాట. మేము అయిపోయిన తర్వాత వెళ్ళి చూస్తే ఆయన లేడు. కాల్ చేస్తే ఏంటంటే ఇంకో వెళ్ళిపోయాను అని చెప్పేసి చెప్పాడు. సో తర్వాత ఇంకో డెలివరీ బాయ్ యాక్సెప్ట్ చేసి దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చారనమాట. సో ఇలా అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైనా రీసెంట్గా క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కానీ లేదా ఫర్దర్గా చేయబోతున్న వాళ్ళకి కానీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.